ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. స్తోమత ఉంటే మీ పిల్లల్ని బడికి పంపించి చదివించుకోండి. ఆర్థిక స్థితి బాగుంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకోండి. డబ్బులుంటే టికెట్ తీసుకొని ఎన్ని కిలోమీటర్లైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి. నైపుణ్యం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు తెచ్చుకోండి. నేను చేయగలిగింది ఏమీ లేదు, నా పైన ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. ఇది నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు గారు చెప్పిన ఫిలాసఫీ. 1995 నుంచి 2025 వరకు సీఎం అయిన ప్రతిసారి హామీలు ఎగ్గొట్టడం అనే అంశంపై ఆయన చేసిన లోతైన పరిశోధన మరెవరూ చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే మొదలు పెడతారు. రాష్ట్రం దివాళా తీసింది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, హామీలు నెరవేర్చలేకపోతున్నాం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నా, కేంద్రం సహకారం లేదు, అన్ని వ్యవస్థల్లోనూ విధ్వంసం జరిగింది. ఇవే రొడ్డకొట్టుడు డైలాగ్స్, రొటీన్ డైలాగ్స్. చెప్పిందే చెప్పి ప్రజలను వంచడంలో పీహెచ్డీ చేసిన ఏకైక నేతగా నిలిచారు చంద్రబాబు. మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ, అందరి బతుకులు మార్చేస్తానంటూ, పోర్టు రిచ్ పాలసీ అంటూ చెవులు చిల్లులు పడేలా అరిచి అరిచి చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు సింపుల్గా సూపర్ 6 లేదని తేల్చిపడేశారు. సార్ సీఎం గారు, ఇది దారుణం, ఇది మోసం, ఇది అన్యాయం అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే వెంటనే అక్రమ కేసులు బనాయించి లోపలకు తోసేస్తున్నారు. మీ బతుకులను మార్చేస్తా అని చంద్రబాబు గారు చెప్పగానే మనం క్లాప్స్ కొట్టాలి. మీ బతుకులను నేను మార్చలేను అని చేతులు ఎత్తేసినా మనం క్లాప్స్ కొట్టాలి. ఇది సూపర్ మోసం సీఎం గారు. మీరేం చెప్పారో ఏం చేస్తున్నారో ఓ 10 పాయింట్లలో చెబుతాను. మోసం అవునో కాదో ప్రజలే నిర్ణయిస్తారు. పాయింట్ నెంబర్ 1, బడికెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 అని చెప్పి 46 లక్షల మంది తల్లులకు షాకిచ్చారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 2, అన్నదాతకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అని చెప్పి 54 లక్షల మంది రైతులను మోసం చేశారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 3, ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 అని చెప్పి 1,80,00,000 మందికి అన్యాయం చేశారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 4, ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి 1,00,00,000 మంది యువతను నిండా ముంచారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 5, మహిళలు అందరికీ ఉచిత ప్రయాణం అని చెప్పి ఫ్రీ బస్సును తుస్సుమనిపించారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 6, ప్రజలందరికీ అల్జీమర్స్ ఉందని ఎన్నిసార్లు మోసం చేసినా ఓట్లు వేస్తారని అనుకుంటారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 7, ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారం రాగానే సింపుల్గా చేతులెత్తేస్తారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 8, హామీలిచ్చి ఎగ్గొట్టి పేదల బతుకులు నాశనం చేయడంలో దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిలబడ్డారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 9, సంపద సృష్టిస్తా అని ప్రజల సంపద లాక్కొని మీ సంపద సృష్టించుకుంటున్నారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. పాయింట్ నెంబర్ 10, మా పథకాలు ఎక్కడా అని అడుగుతున్న ప్రజల చేతుల్లో విజన్ 2047 పుస్తకాలు పెడుతున్నారే, ఇది సూపర్ మోసం సీఎం గారు. ఎంతలా అంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ నివేదిక సందర్భంగా ఆయన అన్న మాటలు, మన ముఖ్యమంత్రి గారు అన్న మాటలు. పైగా ఈ సూపర్ 6 ఇవ్వలేమని తేల్చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో అది కూడా తెలియదు, అది కూడా చెప్పలేం. అయినా హామీలు మాత్రం ఇచ్చేస్తాం. 9 ఏళ్ళైనా పట్టచ్చు, 10 ఏళ్ళైనా పట్టచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు సాధ్యమవుతుంది. సంపద సృష్టించాలంట, వృద్ధి రేటు 15% రావాలంట. మా తాత అంబానీ అంటే నా పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగా సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితే కానీ ఇవి అమలు చేయలేమని ఆయన చెబుతున్నారు. పైగా జగన్ గారు విధ్వంసం చేసేశారట, అంతా నాశనం చేశారట. మరి ఆ విధ్వంసం నుంచి తేరుకోవాలంటే ఇవన్నీ జరిగితే అప్పుడు సూపర్ 6 గురించి ఆలోచిస్తారట. మరి ప్రభుత్వం ఏర్పాటే, సింపుల్గా చెప్తున్నా, దాదాపు 9 నెలలుగా వస్తుంది కదా, 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఈ అప్పులతో సంపద సృష్టిస్తానన్నారు కదా, ఈ అప్పులతో చేసిన అప్పులతోనే 1,20,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఎంత సంపద సృష్టించారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు పెట్టారు? పోనీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? సంపద సృష్టిస్తే మళ్ళీ ఉద్యోగాలు కూడా వస్తాయి కదా, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు అంటే ఒక్క ఉద్యోగం కూడా కల్పించకపోగా ఉన్న వాళ్ళని తీసేసి రోడ్డునే పడేస్తున్నారు. వాలంటీర్లు వీకేశారు. గ్రామ వార్డు సచివాలయంలో పోస్టులు కుదించారు.
బేవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీ ఎండీసీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖలో లక్షల మంది ఉద్యోగాలు పీకిపడేశారు. ఇదే సంపద సృష్టి. సంపద పెరగాలంటే ఈ ఉద్యోగాలన్నీ తీసిపడేయాలి. వీళ్ళందరినీ పీకిపడేసింది వాస్తవం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉండి కూడా ఆలోచన చేయని విధంగా పోర్టులు, 4 పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతుంటే వాటిని ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎప్పుడైనా జీవిత కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చారా? ఆయన జీవితం మొత్తం మీద లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసి వాటిని ప్రైవేట్ పరం చేస్తాను అని అంటారు. ఆర్బీకేలు ఏమైనా కట్టారా? పోనీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి సంపద సృష్టిస్తానన్నారు కదా. 10,000కు పైగా ఆర్బీకేలు కట్టారు కదా. 15,000 సచివాలయాలు నిర్మించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 10,000కు పైగా విలేజ్ క్లినిక్స్ పెట్టారు కదా. 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలందరి ఖాతాలో వేశారు కదా. మరి ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు? పైగా అమిత్ షా గారు వచ్చినప్పుడు 3 లక్షల కోట్లు ఇచ్చాము ఈ 6 నెలల కాలంలో అని చెప్పారు. అమిత్ షా గారు స్వయంగా చెప్పారు. దాన్ని ట్రాన్స్లేట్ చేశారు పురంధేశ్వరి గారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ ట్రాన్స్లేషన్లో కూడా అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయిన మన పురంధేశ్వరి గారు, అడ్డంగా బుక్ అయిపోయిన మన పురంధేశ్వరి గారు ఈ నిజాన్ని మాత్రం బయటపెట్టారు. ఆయన ఎంత చెప్పారో, ఈ 6 నెలల కాలంలో ఎంత డబ్బులు ఇచ్చామని చెప్పారో రాష్ట్రానికి, మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి? పైగా 1,20,000 కోట్ల అప్పులు, 3 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందంటోంది. మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, కరెంట్ ఛార్జీల బాదుడు, పన్నుల బాదుడు, మరి ఈ డబ్బులంతా ఏమైపోతుంది? అందుకే మీరెవరూ మాట్లాడకండి. హర్ష కుమార్ గారు ఈరోజు ఎలా వాయించారంటే మామూలుగా వాయించలేదు. మాజీ ఎంపీ మామూలుగా వాయించలేదు. ఇలాంటి అసమర్థ సీఎం, ఇలాంటి మోసపూరిత సీఎం ఉన్నారా ఈ దేశంలో ఎవరైనా? నా రాష్ట్రం దరిద్రం పట్టింది, నా రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది, నా రాష్ట్రం బాగుపడలేదు, నా రాష్ట్రం ఎట్లయింది అట్లయిందని దేశమంతా ప్రపంచమంతా చెప్పుకుని తిరిగే ముఖ్యమంత్రి తన అధికారంలోకి రాగానే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా? ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎగ్గొట్టే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని హర్షకుమార్ గారు నిలదీశారు. ఒకసారి వారు బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. మీరు పైగా ఆర్థిక పరిస్థితి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు. ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం. ఆలోచన కదా, ఎంత మోసగారితం. ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన చీటింగ్, ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. ఇంత అసమర్థ సీఎం, ఇటువంటి సీఎం మీద 420 కేసు పెట్టాలని హర్షకుమార్ గారు అంటున్నారు. మరి అట్లా గట్టిగా మాట్లాడితే వీళ్ళు ఏదేదో కేసులు పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో తల్లికి వందనం ఇవ్వలేదు, నాన్నకి ఎందనం ఇచ్చారన్నందుకే కేసు బుక్ చేసి లోపలేసేశారు. మరి ఇట్లాంటి టైంలో చూపించండి సార్ మీ ప్రతాపం. హర్షకుమార్ గారి పైన యాక్షన్ తీసుకోగలరా? తీసుకోగలిగితే చూడండి సార్. ఆయన కూడా వాస్తవాలే మాట్లాడుతున్నారు. మరి హర్షకుమార్ గారు అయితే ఓపెన్గా చెప్పేశారు కదా, అసమర్థ సీఎం అనేశారు. మరి ఏం చేయాలి? పోనీ మాకు తల్లికి వందనం ఇవ్వండి, నాన్నకి ఇంధనం అవసరం లేదన్నారు, అంతే కదా, తప్పేం మాట్లాడలేదు. వాళ్ళపైన కూడా కేసు పెట్టి లోపలేసేసారు కదా. ఆలోచించండి సార్. కానీ మనం చర్చిద్దాం ఈ అంశాలన్నింటిపైన. సూపర్ 6 ఇక పూర్తిగా అంటే ఎక్కడో మిణుకు అంటున్నటువంటి ఆశ చాలామందిలో ఉండేది. ఓట్లేసిన వాళ్ళల్లో చాలామందిలో ఓట్లేసిన వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇంకా మిణుకునే ఆశలు పెట్టుకున్నారు అని అన్నారు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న నీతి ఆయోగ్ నివేదిక ప్రజెంటేషన్లో పూర్తిగా ఆ దీపాన్ని కూడా, ఆ మిణుకు అంటున్న దీపాన్ని కూడా ఆర్పేశారు. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు,
ఈయన చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు, ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగార్జున గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన నిన్ననే వినుంటారు, మళ్ళీ ఒకసారి ప్రజలందరూ వినాలని మళ్ళీ ఒకసారి ప్లే చేయడం జరిగింది. మీ అనుభవంలో కానీ, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా పుస్తకాల్లో కానీ, ఎక్కడైనా వీడియోల్లో కానీ, ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, ఒక దేశానికి ప్రధాని అయినా, లేకపోతే అధ్యక్షుడైనా, రైతైనా, మీరు కష్టాలు పడండి, మీ కష్టాలు మీరు పడండి, నేనేం చేయలేను, తల్లులు మీ ఇబ్బందులు మీరు పడండి, నేనేం చేయలేను నాయకుడు ప్రపంచం మొత్తం మీద, ఒకవేళ ఏ ఇథియోపియానో, ఏ సోమాలియానో, అంతకుముందు వీళ్ళు శ్రీలంక అన్నారు కదా, ఆ శ్రీలంక లాంటి దేశాల్లో తప్ప ఎవరైనా మాట్లాడుంటారా ఇలాంటి మాటలు? ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమేనా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేనే అవస్థలు పడతాను, లేకపోతే రైతులు అవస్థ పడాలి. అవును, దురదృష్టవశాత్తు నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు అని చెప్పాడు. అంటే పాపం రైతులు అవస్థ పడాలని. దురదృష్టవశాత్తు రైతులకి ఫ్లెక్సిబిలిటీ ఉందని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయలేం. సరే, సూపర్ 6 హామీలు వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 9 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరన్న రోజు నేను చాలా బాధపడ్డానండి. కానీ 9 నెలలు దాటిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి 9 నెలలు అయింది, మిగతా నెలలో కూడా పూర్తయినప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎవరెవరికి ఎంతెంత ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉంటారని చెప్తున్నాను. ఒకటి, సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చారంటే మే 29, 2023 తేదీని ఇచ్చారండి. మళ్ళీ చెబుతున్నా, మే 29, 2023. అంటే దానికి ముందు వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చెప్తామేనండి. ఏప్రిల్ 5, 2022, అంటే ఒక సంవత్సరంకి ముందే మరో శ్రీలంకగా రాష్ట్రం, శ్రీలంక ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరం, శ్రీలంక కంటే 9 రెట్లు అప్పు, అప్పులతో ఆంధ్రరత్న, రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు, రాష్ట్రం అప్పులు 12,50,000 కోట్లు, 12,50,000 కోట్లు. ఇవన్నీ చెప్పిన తరువాతనే మే 29, 2023 సూపర్ 6 హామీ ఇచ్చారండి. కొంచెం వినపడాలని కొంచెం పెద్దది తీసుకొచ్చాను, తప్పుగా అనుకోకండి, కొంత పెద్ద పేపర్ తీసుకొచ్చాను. ఇదిగోండి, కనపడుతుందా సార్? భవితకు భరోసా. ఈ సూపర్ 6 బాగా పెద్దది తీసుకొచ్చాను సార్, కనపడదేమో పెద్దలు కానీ పెద్దది తీసుకొచ్చాను. దీంట్లో ఈ పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే, ఇదిగో సూపర్ 6 హామీలు, ఇలా సూపర్ 6 హామీల పైన పాపం చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారంటే, ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకి నెలకు 1,500 ఇస్తానన్నారండి. అంటే సంవత్సరానికి 37,313 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుందండి, ఇచ్చేస్తా అన్నారు. 2, తల్లికి వందనం పేరుతో వెళ్ళే ప్రతి విద్యార్థికి, అంటే 85 లక్షల మంది విద్యార్థులకు 12,450 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారండి సంవత్సరానికి. తరువాత ఇది చాలా ఇంట్రెస్టింగ్, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమట. చంద్రబాబు నాయుడు గారి తల్లి కట్ల పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగ
ఆవిడని ఇబ్బంది పెడుతుందని ఆవిడ చలించిపోయి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కట్ల పొయ్యే ఉండకూడదు అని కరెక్ట్. ఆయన ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటే 4,634 కోట్ల రూపాయలు సంవత్సరంగా అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు 895 కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ సంవత్సరం. అవును. దాంట్లో 50% కూడా ఇంకా జమ అవ్వలేదు. అది వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో సరిపోతుంది. ఆ తర్వాత యోగలంకి 7,200 కోట్ల రూపాయలు కావాలి. రైతన్న భరోసాకి 10,706 కోట్ల రూపాయలు రావాలి. రమారమి చూసుకుంటే 75,000 కోట్ల రూపాయలు ఓన్లీ సూపర్ 6 హామీలకే కావాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. ఈరోజు పేపర్ చూస్తే జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది అంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు అసలు ఒకసారి సబ్జెక్ట్ చూద్దామండి. ఇది 2024-25 మినిస్టర్ గారు పయ్యవల కేశవ్ సార్ తెలుగుదేశం పార్టీ మంత్రే కదా. అవును. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది బొగ్గన రాజేంద్రనాథ్ గారిది కాదు. అందుకే ఇంకోసారి జూమ్ చేయండి. దీంట్లో ఒకసారి పేజ్ నెంబర్ 14కి వెళ్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఉంటుందండి. పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్లో 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఆర్థిక పాలనా సంవత్సరంలో మిగిలినటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 4,91,734 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పారు. నేను చెప్పలేదు సార్, పయ్యావుల కేశవులు గారు చెప్పారు. 14 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు తెలిసి సూపర్ 6 హామీలు ఇచ్చారే. మీ హయాంలో మొన్న నవంబర్లో 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి పబ్లిక్ డెట్ అని చెప్పి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇన్ బ్రీఫ్ వాల్యూమ్ 6లో పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన లెక్క. దీంతో పాటు కాగ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చా, ఎందుకు ఊరికే సమస్యని. ఇది కాగ్ రిపోర్టు. కాగ్ రిపోర్ట్లో కూడా ఇదిగోండి 2019-20 నుంచి ప్రతి సంవత్సరం ఎంత లయబిలిటీస్ పెరిగినాయో చూసి క్లియర్ కట్గా ఇచ్చింది. 4,86,151. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి పబ్లిక్ డెట్. ఇది కాగ్ రిపోర్ట్ 2023-24 అకౌంట్స్ ఎట్ ఏ గ్లాన్స్. ఈ రోజు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నానండి, మీరు అన్నటువంటి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు లేదు. మీరు చెప్పినటువంటి రాజకీయ ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం లేదు. మీరు చెబుతున్నట్లు మిగతా రకాలటువంటి ఏమీ సదుపాయాలు లేవు. ఎందుకు సార్ ఈ 75,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూపర్ 6 హామీల కోసం మీరు ఎందుకు వారికి డబ్బులు బటన్ నొక్కలేకపోయారు? అసలు బటన్ నొక్కడం ఏముంది, మూలనున్న ముసలాం కూడా నొక్కిద్ది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నొక్కాలా అని అడిగారు. మీరు చెప్తున్నటువంటి అప్పులు లేవు, మీరు సంపద సృష్టిస్తారు. జస్ట్ మేము ఎక్కడండి 4 లక్షల కోట్ల రూపాయలే కదా బటన్ నొక్కింది. మిమ్మల్ని ఏమడుగుతున్నాం, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు సూపర్ 6 హామీలే. తర్వాత షణ్ముఖ వ్యూహం ఉంది, అంటే జనసేన పార్టీ వాళ్ళది. ఇంకా మేనిఫెస్టోలో చాలా ఉంటాయి కదా, సూపర్ 6 కాకుండా మేనిఫెస్టోలో 100 హామీలు వరకు ఉన్నట్టున్నాయి. మేము సూపర్ 6 హామీలకు 75,000 కోట్ల రూపాయలు చాలా ఉన్నాయి కదా. 75,000 కోట్ల రూపాయలు ఇవ్వమని అడగడుగుతుంటే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. దీంతో పాటు సార్ మీరు ఇంకొకటి, నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్ చూసారా అండి? చూసా. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్లో స్లైడ్ నెంబర్ 14కి వెళ్ళండి అండి. స్లైడ్ నెంబర్ 14. నాకెందుకో అధికారులు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా మభ్య పెడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు వెనకాల ప్రభుత్వంలోనే ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. స్లైడ్ నెంబర్ 14కి వెళ్ళండి. స్లైడ్ నెంబర్ 14లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్లైడ్లో 2019 నుంచి 14 దాకా గవర్నమెంట్ డెట్ 3,06,606 కోట్ల రూపాయలు మాత్రమే అని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి స్లైడ్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 3,06,606 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు అని చెప్పి ఇదే స్లైడ్లో వేశారు. అసలు 14 లక్షల కోట్ల రూపాయలు లెక్కే ఉంది. దాంతోపాటు మరొకటి చెప్తారు,
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నారో అర్థం కావట్లా. ఆర్థిక ఉగ్రవాదం జరిగిపోతుంది, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, రాష్ట్రానికి సొంత ఆదాయం తగ్గిపోయింది అని అంటున్నారు సార్. సరే నిజమేనేమో కదా చూస్తున్నా. ఇది 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్టు. ఆ కాగ్ రిపోర్ట్ లెక్క ఏంటంటే 2014-15లో అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం 42,618 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి అంటే 2018-19కి ఆ ఆదాయం 58,031 కోట్లకు పెరిగింది. అంటే 15,413 కోట్ల రూపాయలకు పెరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇదే కదా సంపద సృష్టించడం అని చెప్తున్నారు. వాస్తవమే 15,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందిగా, నిజమే కదా అనుకున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చినటువంటి కాగ్ రిపోర్టు. యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 58,081 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 85,978 కోట్ల రూపాయలకి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది. ఎంతండి? 85,978 కోట్ల రూపాయలు. అంటే 27,947 కోట్ల రూపాయల రాష్ట్ర సొంత ఆదాయం అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటి పెరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్లో చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాగ్ రిపోర్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్. మీకు ఎక్కడ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది కదా. ఈ విషయం ప్రజలకు అర్థం కాదు. నేను చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాదు. ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటాడు కాదు, ఇప్పుడు ఏదో ఇదేదో వృద్ధి రేటు 15% వస్తే ఇస్తారు, ఏదో 2-3 నెంబర్లు చెప్తారు. ఆ నెంబర్లు చెప్పి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని చెప్తున్నారు. ఆ వృద్ధి రేటు 15%. సార్ ఇంకొకటి చెప్తాను సార్. ఆ వృద్ధి రేటు చంద్రబాబు మొన్న నవంబర్లో సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరం యొక్క సోషియో ఎకనామిక్ సర్వే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది మొన్న నవంబర్లో. దాంట్లో 37వ పేజీకి వెళ్ళండి అండి. 37వ పేజీ. ఈ 37వ పేజీలో గడిచిన 10 ఏళ్లలో అంటే 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మొన్న 2024 దాకా 10 ఏళ్లలో రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ జిఎస్డిపి వాల్యూ ఏదో చెప్పారు. దాన్ని ఇండియాకి కంపేర్ చేశారు నేషనల్ లెవెల్కి. టాపెస్ట్ గ్రోత్ రేట్ ఎప్పుడు వచ్చిందంటే 17.36 జిఎస్డిపి గ్రోత్ రేటు టాప్ ఒక ఇయర్. ఆ ఇయర్ ఎవరి హయాంలో అంటే 2021-22 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిఎస్డిపి టాప్ ఆయన దాంట్లోనే వచ్చింది. దీంతో పాటు ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మీ ఆదాయం, నా ఆదాయం, ఆటో నడుపుకునేవాడు ఆదాయం, చిల్లర కొట్టుకునే ఆదాయం ఎట్లా అయితే తగ్గిందో రాష్ట్రం యొక్క ఆదాయం కూడా తగ్గింది. ఆ ఇయర్ చూద్దాం. ఆ ఇయర్ అంటే 2020-21 యొక్క ఆదాయం ఆల్ ఇండియా గ్రోత్ రేటు కరెంట్ ప్రైస్ లో -1.2 ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 5.70 ఉంది. అంటే పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది. కాన్స్టాంట్ ప్రైజెస్ లో ఆల్ ఇండియా గ్రోత్ రేటు నెగిటివ్ -5.8 ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు పాజిటివ్ 1.52% ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు మన ముందు సోషియో ఎకనామిక్ సర్వే గానీ, కాగ్ రిపోర్ట్ గానీ, వాళ్ళు చేస్తున్నటువంటి బడ్జెట్ గానీ, చూపిస్తున్నటువంటి కాగ్ రిపోర్ట్ లో గానీ స్పష్టంగా ప్రతి పేజీలోను ప్రతి పేపర్ లోను నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకొస్తారు. ఇంకా నిజంగా ఆదాయం ఉండి సార్ ఆగండి దురదృష్టవశాత్తు నిజంగా ఆదాయం ఉండి నిజంగా మంచి గ్రోత్ రేట్ ఉండి జిఎస్డిపి బాగుండి ఇవన్నీ బాగుండి ఎందుకు ఇవ్వరు? అన్ని బాగుంటే ఇస్తానంటున్నారు కదా ఆయన. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పేదలకు సహాయం చేయాలంటే మనీ ముఖ్యం కాదండి, ముందు మనసు ముఖ్యం. మనసు బాగుంటే మనసుంటే మార్గం ఉంటుంది అని పెద్దలు చెప్పినట్లు అటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో లేదో చూద్దాం. దాంతో పాటు అండి వారు చెప్పినటువంటి దాంట్లో కాపీ మీకు పంపిస్తాను. 2014 నుంచి 15 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 13 స్థానంలోనే ఉన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ FHA ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోరు ఆంధ్రప్రదేశ్ది 31.7%, 13వ ప్లేస్లో ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 27.7%లో 13వ ప్లేసే ఉంది. రైట్. వేరియేషన్ అనేది వెరీ లిటిల్ బిట్ వేరియేషన్ అంతే ఉంది, ఒక 4% వేరియేషన్ డిఫరెన్స్ ఉంది. అది కూడా ఎక్కడ ఉంది మనకి, కోవిడ్ కష్టకాలంలో మనకి ఒక 0.75% అదనంగా అప్పు తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వంకి వచ్చింది కాబట్టి ఆ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో కొంత చేంజెస్ వచ్చింది. అంతేగాని పెద్ద మార్పులు చేర్పులు లేవు. నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నాను, 9 నెలలు పూర్తయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనిలోనే ఉన్నారు. వచ్చే బడ్జెట్ లో అయినా మొదటి బడ్జెట్ పూర్తయిపోయింది, మొత్తం 5 బడ్జెట్లు పెట్టే అవకాశం మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఒక బడ్జెట్ అయిపోయింది మీది, రేపు మార్చిలో మీరు బడ్జెట్ పెట్టుకోబోతున్నారు, రెండవ బడ్జెట్. ఈ రెండవ బడ్జెట్ లో కూడా మీ మేనిఫెస్టోను అమలు చేయాలి అంటే 1,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీ మేనిఫెస్టోకి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అడుగుతుందంటే మార్చిలో మీరు బడ్జెట్ పెడతారు కదా, ఏప్రిల్ 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి మీ పుట్టినరోజు వేడుకలకు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున 34,570 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు బటన్ ఏ రోజు ఎప్పుడు నొక్కుతారు? రైట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినం ఏప్రిల్ 20వ తేదీ కాబట్టి ఆ రోజు నొక్కినా మాకేం అభ్యంతరం లేదు. రైట్ సార్ నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా, మీరు వీరందరికీ 75,330 కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద బటన్ నొక్కండి, 12,450 కోట్ల రూపాయలు తల్లికి వందనం కోసం బటన్ నొక్కండి, 4,634 కోట్ల రూపాయలు 3 గ్యాసులకి బటన్ నొక్కండి, నిరుద్యోగ భృతి కింద 7,200 కోట్ల రూపాయలు మీరు కూడా బటన్ నొక్కండి. అదేవిధంగా రైతుకు వందనం 10,706 కోట్ల రూపాయలు ఏప్రిల్ 20, 2025 అంటే మరొక 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలో సందర్భంగా మొత్తం 75,000 కోట్ల రూపాయల బటన్ చంద్రబాబు నాయుడు గారు నొక్కుతారని మేము ఆశిస్తున్నాం, నొక్కాలని కోరుకుంటున్నాం, నొక్కాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ నొక్కి ఒక్కానించిన ఒక బయట నేను ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి మీరు బటన్ నొక్కాలని అంటున్నారు కదా, ఆయన నొక్కి ఒక్కానించిన ఒక బయట ప్లే చేస్తాను, రాష్ట్ర ప్రజలందరూ వింటారు. ఏ రకంగా చెప్పారు సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు, ఎంత గట్టిగా చెప్పారు ఒక్కసారి ప్లే చేయండి. చంద్రబాబుకి అలవాటైన విద్య ఏంటి కానీ ముందు రోసే గారు వీళ్ళు మాట్లాడినవన్నీ వింటుంటే ప్రతిసారి ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఈ రాష్ట్రం దివాళా తీసింది, ఆర్థిక విధ్వంసం సృష్టించారు, అప్పులు పాలు చేశారు, జీతాలు ఇవ్వలేము, సర్వనాశనం అయిపోయింది అని ఇలాంటి మాటలే ఉంటాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరికారు. ఈ హామీలు నెరవేర్చడైనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్ ఉన్న నాగార్జున యాదవ్ గారికి మీకు కూడా నమస్కారం అండి. సార్ మీరు ఇంట్రడక్షన్లో మాట చెప్పారు 15% వృద్ధి రేటు ఉంటే, అవును చెప్పారు కదా. మీకు ఒక చిన్న డేటా ఇస్తాను. 2018 నుంచి 19కి అంటే లాస్ట్ ఇంక దిగిపోయే టైంకి 11% వృద్ధి రేటు 33 రాష్ట్రాల్లో 16వ ప్లేస్లో ఉండేది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు 23 డేటా 22-23కి 16.2% వృద్ధి రేటుతో 4th ప్లేస్లో ఉన్నారు 33 రాష్ట్రాల్లో. అగ్రిగేట్న మీరు 17, 18, 19, 19, 20, 21, 22, 23కి అంటే 18, 19 మీరు వాళ్ళు లాస్ట్ది అనుకుంటే కొన్ని 19, 20 కూడా అలాగేద్దాం, 1,69,320 అంటే 22, 23కి 2,19,518 తలసరి ఆదాయం పెరిగింది. సో ఇవి మీరు అంటున్న దానికి నేను ఒక్క మాట చెప్తాను, ఈ బేల మాటలు, పిరికి మాటలు ఇవన్నీ ఆయనకు అలవాటే గత ప్రభుత్వం మీద ఆడడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే యనమల రామకృష్ణ గారు 100 కోట్లు మాత్రమే వీళ్ళకి ఇంపాసిబుల్ అన్న దగ్గర 7,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఇచ్చారు. అవును, దాదాపు. తర్వాత విద్యుత్ ఛార్జీలు దగ్గర 18,500 కోట్లు పెంచడానికి వెసులుబాటు తీసుకున్నారు ట్రూ అప్ ఛార్జీల రూపంలో. ఇప్పుడు ఆల్రెడీ ఈ 7 నెలల టెన్యూర్లో 1,20,000 కోట్లు అప్పులు చేసేశారు. ఓకే. నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చి 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. నిజంగా 3 లక్షల కోట్లు ఇచ్చారు? అది నాకు తెలియదు సార్. ఆయన హోంమంత్రి, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లాప్స్ గుర్తు కట్టారు కదా. ఇదే కేసీఆర్ గారు ఒకసారి వెళ్దాం మనం. ఏదో ఇలాగే ఫైనాన్షియల్ ఫిగర్స్ అనవసరంగా మాట్లాడితే కేసీఆర్ ఇమీడియట్ గా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆయన తోలు తీసేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పుకున్నాడు, నేను అనలేదు, అది పొరపాటున వచ్చింది, నేను ఇవ్వలేదని చెప్పారు. వీళ్ళు ఎందుకు శంకలు కొట్టుకున్నారు? ఇదొకటైతే ఇప్పుడు 7 నెలలు అయింది కంప్లీట్ అయితే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ అని ఏడిపే తప్ప ఈ 15% వృద్ధి రేటు ఆల్రెడీ 16.3 ఉన్న దగ్గర ఒక్కసారి మానబోడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచిస్తే
నువ్వు అవుటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చిన తర్వాత దాన్ని వడ్డించిన విస్తరణ అనుకుని నేను ముందుకెళ్తే నాకు పని చేయడం సులువే ముందుకెళ్ళాను. అలాంటిది ఆయన కొడుకు చిన్నపిల్లడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తర్వాత నీకు ఎంత వృద్ధి రేటు చేతిలో పెడితే ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఇంకొక మాట అన్నారు సార్, ఇవన్నీ మాటలు ఓకే ఇస్తారు ఎవరు జనాలు జడ్డివల్ కాబట్టి ఆయన చేతిలో మోసపోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. కానీ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, 634 హామీలు ఇచ్చి ముక్కుతూ ములుగుతూ ఎలక్షన్స్ 3 నెలల ముందు ఆయన నెరవేర్చాడు గత ఎలక్షన్స్లో. ఏది అది పూర్తి నిరుద్యోగ భృతి కదా, నిరుద్యోగ భృతి పెన్షన్ జస్ట్ 3 నెలలు ₹1000, అది కూడా 2000 అని చెప్పి ₹2000 2000 పెంచుకుంటే 3000 చేసుకున్నాడు 5 సంవత్సరాల ట్రాక్ రికార్డులో జగన్మోహన్ రెడ్డి. దాని డేటా ఉంది, ఒకసారి చెప్తా. నాకు ఎక్కడ బాధేసిందంటేనండి, రాష్ట్ర ఖజానాని ఈ విధంగా శ్రీలంక చేసేసారు, ఇంకా నా వల్ల కాదు సంక్షేమం ఇవ్వడం అన్న దగ్గర ఒక బయట వినిపిస్తారు సార్ మీకు ఉంటే. వాళ్ళు ముగ్గురు, మళ్ళీ ఒకరు కాదు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దీని మీద ఏం నేను ప్లే చేసినప్పుడు కూడా పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలా ఉండడం వేరు, ఇండివిజువల్గా ఊగిపోవడం వేరు. అది మీరు గమనించండి. అంటే హామీల గురించి. అవును సార్. బీజేపీ కూడా దీనికి బాధ్యత వహించాలా? బాధ్యత లేదు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో కూడా చేత్తో తాకడానికి వాళ్ళ ముందు నుంచి ప్రీ కన్సీవ్ నోషన్తోనూ చాలా మెంటల్ గా ప్రిపేర్, అధికారంలో రావడానికి చెప్తున్న అబద్ధాలను వాళ్ళు ముందే గ్రహించారా? అది వాళ్ళకి మేము ఇచ్చిన చిలక, అది చిలక పంజరంలో. బాబు ఒకసారి ఇది జూమ్ చేయమ్మా. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇంటికి తీసుకొస్తారా? అందుకే సరే ఒకసారి మనం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. సంపద సృష్టిస్తాడు 7 నెలలు దావోస్ నుంచి ఏం తెలియదు. అదే మరి ఉద్యోగాల కల్పనగా ఇంటికి కంపెనీ తీసుకొస్తానని దావోస్ వెళ్ళి ఉట్టి చేతులతో వచ్చారు. ఇది గమనించండి సార్. రెండో విషయం, మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఆడిపోస్తా ఆయన మాట అన్నాడు, అది నేను దాని మీదే చాలా రియాక్ట్ అయి ఉన్నాను. నేను పొద్దునుంచి కూడా సోషల్ మీడియాలో చేస్తుంది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ ఏం చేశాడని అడిగాడు ఆయన. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నారసింహ కూడా చెప్తావు, బేసికలీ ఎవడైనా ఫాలో అవ్వాల్సింది అంటే కాగ్ రిపోర్ట్లు, బడ్జెట్లు, ఆర్బీఐ ఇచ్చిన డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని, నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్తో బడ్జెట్ ప్రవేశపెడతారు. అందులో కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఉండవు. యూ కాంట్ కాంట్రడిక్ట్ దట్. ఎండ్ ఆఫ్ ద డే అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ లేదా అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా వెళ్తారు. వీళ్ళకి మళ్ళీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండర్లైన్ చేసి, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అమరావతికి సంబంధించింది అయితే ప్రభుత్వ కంటిన్యూటీ గురించి మాట్లాడతారు వీళ్ళు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అదర్ గవర్నెన్స్ అన్న దగ్గర ఆ గుడ్ గవర్నెన్స్కి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే 1,20,000 కోట్లు ఏదైతే అప్పు చేశారో ఏం చేశారో చెప్పలేని నిస్సాయ స్థితి. 18,500 కోట్ల దగ్గర ట్రోప్ ఛార్జీల రూపంలో వచ్చిన దానికి ఏం చేశారో చెప్పలేని నిస్సాయ స్థితి. ఖజానాలో ఉన్న 7,000 కోట్లు వెసెస్ గతంలో 100 కోట్లు అన్న దగ్గర ఏం జరిగిందో అద్భుతం మీకు చెప్తాను. ఒక్కసారి చూసుకోగలిగితేనండి, ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఇది ఏడిపే కదా సార్. 2 ఏళ్ళు కరోనా పాండమిక్ వచ్చింది. 57 లక్షల మందికి తల్లులకి 26,067 కోట్లు అమ్మఒడి ఇచ్చారు. వైఎస్ఆర్ సిపి ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,129 కోట్లు ఇచ్చారు. ఇళ్ళు పట్టాలు 30,50,000 మందికి ఇచ్చింది తెలుసు. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ 1,05,00,000 మందికి 4,968 కోట్లు ఇచ్చారు. జగజన్న విద్యా దీవెన 25,40,000 మందికి 11,900 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన అయిపోయిన తర్వాత వసతి దీవెన 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. ఇది కాక జగనన్న తోడు 2,610 కోట్లు ఇచ్చారు. జగనన్న చేదోడు 404 కోట్లు ఇచ్చారు. డీబీటీతో ఇది ప్రజల అకౌంట్కి జమ చేసిన లెక్క. ఇది డైరెక్ట్ అంటే 2 లక్షల కోట్లు నాన్ డీబీటీలు, అంటే ఈ ల్యాండ్లు ఇలాంటివన్నీ అండి. ఓవరాల్గా 5 లక్షల కోట్లు 2 సంవత్సరాల కరోనా పాండమిక్లో అగ్రిగేట్ను మీరు 2 లక్షల పైచీలకు బడ్జెట్లు పెడుతున్న దగ్గర ఫంక్షనింగ్ 3 ఇయర్స్లో మోర్ దాన్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ బడ్జెట్ని ప్రజలకి ఇలా నీళ్లు నువ్వులు దారపోసొదిలినట్టు వదిలితే ఏ ప్రాతిపదిక మీద ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటే? ఎవరు విధ్వంసం సృష్టించినట్టు ఇప్పుడు సార్? విధ్వంసం అంటే వీళ్ళు చెప్పిన శ్రీలంక కథలు నారసింహ చెప్పిండు కదా. ఇప్పుడు వీళ్ళు నిజంగా శ్రీలంక చేసిన ఉద్దేశం ఉంటే, నేను ఇందాక ఆ వీడియో క్లిప్పింగ్ నిర్మించిన సారాంశం ఏంటంటే, వీళ్ళు చెప్పిన ఫిగర్ అబ్నార్మల్ ఫిగర్ 14 లక్షలకి బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటే 14 లక్షల కోట్లు నిజంగా అప్పు ఉన్న రాష్ట్రంలో వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద వీళ్ళ హామీలు 1,65,000 కోట్లు అగ్రిగేట్ పర్ ఇయర్కి, అంటే 14 లక్షల కోట్లు ఉన్నదానికి ఈ సంవత్సరం వీళ్ళు సంక్షేమం చేస్తే 15,65,000 కోట్లు అవుతుంది వాళ్ళ ప్రకారం. ఎలా ఇచ్చారండి హామీలు? దీనికి మళ్ళీ లోకేష్ గారు ఏం చెప్పారు? బ్యూటిఫుల్ వర్కౌట్ చేసాం, మేము రావడం తడు అని చెప్పారు. ఇవాళ మీరు షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీయచ్చు. కాలర్ మొన్న ఆడపిల్ల నిలదీస్తే సమాధానం ఏం చెప్పారండి లోకేష్ గారు? అమ్మ నీకు పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుందా లేదా అని మాడతారు. కానీ మిగిలిన 5 సంగతి లేదు.
ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సార్, ప్రభుత్వ ఖజానాకి ఎకస్టమ్ అవ్వడం ఎలా ఉంటుందంటే 1000 రూపాయలది స్పాట్లో 2000 పెంచింది, 2000 250తో అంటే 1250 గ్రోత్ని సస్టైన్ చేసుకుంటే ముందుకు తీసుకెళ్ళాడు ఆయన 1 ఇయర్ పాటు. 2250 ఇట్ హస్ బికమ్ 2500. బై ది టైమ్ ఆయన స్టెప్ డౌన్ అయ్యడానికి 3000 అయింది. కానీ 3000కి ప్రభుత్వ ఖజానాకి భారం పడింది అయితే 250. కానీ వీళ్ళు చేసిన తెంగర పనికి రాష్ట్ర ఖజానా మీద భారం పడింది అగ్రిగేట్ 1000 రూపాయలు స్పాంటానియస్గా. మీకు అర్థమవుతుందా? 1000 రూపాయలకి 5 సంవత్సరాల ప్రిపరేషన్ ఉన్న సంక్షేమం చేసిన ఆయన ఏమంటే ఇలాంటి అబద్ధాలు ఆయన మాట్లాడు 2014లో రైతు రుణమాఫీ అని ఒకే ఒక్క మాట చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా వచ్చింది. కానీ ఆయన ఇచ్చిన వాదనలు ఎలా ఉన్నాయంటే మనం ఏదైతే చేయగలమో దానికి కన్ఫైన్ అయ్యాడు. వీళ్ళు చేయలేకపోయిన దానికి కూడా కన్ఫైన్ అయిన తర్వాత అధికారం వస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారు ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అనుభవ రాహిత్యంతో వీళ్ళు ఏవో ప్రామిస్ ఇచ్చారు. మన చూడండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కూడా ఇలాగే వాదాలు చెప్పిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఏముంది ఈ డబ్బులు దానికి తీసి ఆ డబ్బులు ఇందులోకి వేసి మిగిలిన దాంతో సంక్షేమం చేయడం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అనుభవ రాహిత్యం. బట్ బై ద టైమ్ ఈ వేర్ ద సీఎం షూస్ ఆయనకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది ఏమవుతుంది దాని దగ్గర. ఆయన కూడా ఈ 6 పాయింట్లు ఆయన ఇచ్చినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. మీరు మొన్న ఇచ్చిన డేటా చూడండి, దేశంలో 8 రాష్ట్రాలు మనతో పాటు ఎలక్షన్స్ అయినట్లు అగ్రిగేట్న 1,50,00,000 1.5 crores సంక్షేమం చేసి ఉన్నాయి 8 రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఒక్కటే చేయట్లేదు. ఇక్కడ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నారు, విజన్ ఉన్న లీడర్ ఉన్నారు. దేనికి అనుభవం? ఇప్పుడు మీకు ఈ సంపాదన సృష్టి విషయంలో మీరు సస్టైన్ అవుతున్న 15% గ్రోత్ వస్తే అని చెప్తున్నారు. ఉన్న 16.3% ఉన్న గ్రోత్ని ఎందుకు డిఫర్ చేశారు? ఎగ్జిస్టింగ్ డేటాయే కదా, నేను ఇచ్చింది కాదు అది. కరెక్ట్. ఇప్పుడు ఈ జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ నేను మీరు రిలీజ్ చేయం కదా ఇంట్లో కూర్చొని మనకు అనుగుణంగా. అలాగే మీరు విజనరీ లీడర్ అన్న దగ్గర ఎంతసేపు ఈ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ అమరావతికి ఆ లెక్కలు చెప్తున్నారు. అమరావతి కప్పిచ్చారు, స్టీల్ కాదండి పోలవరం కప్పిచ్చారు. పోలవరం కప్పిచ్చిన దానికన్నా ముందు మీకు ఇచ్చిన డబ్బులకి రోడ్లకి డైవర్ట్ చేశారు. అదే కదా పోలవరం అథారిటీ క్వశ్చన్ చేసింది. కరెక్ట్. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా అక్కడ నిర్వాసితులకి ఎప్పటికి ఇవ్వలేదు. అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో సింగనగర్ అట్లకి లేదా ఇంకా లేదు, కాలు చేతి ఎత్తుకుని తిరుగుతున్నారు. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను మీకు, ఇవాళ మీరు ఈ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విజన్ ఉంది, ఏ టెక్నాలజీలు ఇవన్నీ మాడుతున్నారు కదా. సంపద సృష్టి భాగంలో మీరు నేను వెళ్ళి దావోస్ నుంచి ఉట్టి చేతులతో వచ్చిన తర్వాత ఏ ప్రాస్పెక్ట్లో మీరు డ్రైవ్ చేయడానికి ఆలోచిస్తున్నారు? సార్ నాకు ఈరోజు చాలా బాధ వేసింది. ఒక విషయం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా మాట్లాడారంటే మేము అక్కడ నుంచి 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి గర్వంగా వచ్చాం ఇక్కడికి, ఇది మా సక్సెస్ అని చెప్పారు. వీళ్ళు చెప్తున్నాను చూడండి సార్, సున్న తెచ్చిన వాళ్ళని ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేసిన విజనరీ అని రాసుకుంటుంటే పేపర్లో ఏం చేయాలి? 0 లక్షల కోట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. ఈశ్వర్ గారు తపైలగాళ్ళకి వేరే పని పాటు ఉండదు, బట్టి రైడ్లో భజన చేసుకుంటూ చుట్టూ తిరగడం వాళ్ళకి. ఎప్పుడో 17-18లో ఆ చలికాలం కథ మళ్ళీ కొత్తగా క్యారెక్టర్ లేకుండా కథ చెప్పిన బండ్ల గణేష్ గారు ఆల్రెడీ చెప్పిన కథ కొత్త, నేను అప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నా, ఈ మధ్య విన్నా. గణేష్ కాదు సార్ మీకు మాట చెప్తాను. అదే కథను మళ్ళీ చెప్పేసి అలా కదా చిన్నపిల్లల్ని చేసి లాయర్ని కూర్చోపెట్టి ఏడు చదివా నువ్వు, నీ ప్రొఫెసర్లు ఎవరు 4 నెంబర్లు మాడుతున్నప్పుడు నీకు జర్నలిజం ఎవరు నేర్పారు బాయ్? నేను ప్రశ్నిస్తున్నాను. ఆ జర్నలిజం నేర్పినాడు అండి. పాత కథలకు కొత్త రంగులు పూస్తే దీనికి వెనకాల నెరేటివ్ ఏంటి తెలుసా సార్? ఒక పౌడర్ డబ్బా ఛానల్లో ఏంటంటే డిఎస్పీ గారు చేసిన పనికి ఎస్పీ గారు నేర్చారు అన్న దానికి ఇంకా నాకు మార్కులు కొట్టేయాలి కదా, పూర్వకొమ్మ దెబ్బ ఆల్రెడీ ఉంది కదా, అందుకని ఏడు చెప్పాడంటే కొత్త కదా. ఒక ఐఏఎస్ స్థాయి ఉంటారు కదా అక్కడ, సెక్రటరీ స్థాయిలో వెళ్ళారంటే ఐఏఎస్ గారు కూడా ఏడిచ్చారట కళ్ళకి నీళ్ళు పెట్టుకుని. అంటే వీళ్ళు పులియారు ఎలా కలుపుతున్నారు చూడండి. అసలు విషయాలు 0 లక్షల కోట్లకి మనకు రేవంత్ రెడ్డి గారు గర్వంగా 1,79,800 కోట్లు పెట్టుబడులు తెచ్చాం, 49,600 మందికి ఉపాధి కల్పించాం, ఫ్లెక్సీలు వేసిండు ఊరంతా పందిరం పెట్టినట్టు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మొదటిసారి ముఖ్యమంత్రి. ఈ దావోస్ మీకు ఇంకో పుటాన్ని తెలుసు అక్కడ ఈ తెపెలగాలని ఎందుకంటానంటే నేను ఈసారి ఫస్ట్ ఏమో ఇండియన్ స్టాల్ ఉంది, నాట్ ఏపీ స్టాల్. మీరు అది కూడా గ్రహించండి. ఇక్కడ ఫడ్నవీస్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడే కూర్చున్నారు, ఒకటే స్టాల్. వీళ్ళు ఎలివేషన్స్ వీళ్ళు పొటానీలు. ఈ సంవత్సరం ఇండియా స్టాల్ ఉందన్నది కూడా లేదు వాళ్ళకి, చల్లరగిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే లేచి అందరికంటే ముందు వెళ్ళి ఏపీ స్టాల్ దగ్గర కూర్చున్నారని చెప్పారు. పాత స్టోరీ అలా ఎప్పుడైనా సరే తెల్లారి గంటలే లేస్తారండి ఆయన. ఏ దేశం అయినా మీకు తెల్లారి 4 గంటలు లేచినట్టు ఆయన వేరే దేశం అయినా పడుకుంటారు మీరు, అలవాటు అదే. కానీ ఎలివేషన్ ఉంటుంది చూడండి వెనక అట్లా. ఓకే రైట్. ఒకసారి ఇంకొకసారి ఫైనల్గా మీకు ఈ దీంట్లో పాటు ఇంకొక డేటా చెప్పేసి నేను ప్రజలకి, ప్లీజ్, ఎందుకంటే ఇది అన్యాయంగా ఒక మనిషిని అబాస్పాలు చేయడానికి మాట్లాడే మాటలు దే విల్ నాట్ కన్ఫైన్ టు ద సస్టైనిటీ. వాళ్ళు ఏం చేశారన్న దాని మీద వాళ్ళు చెప్పకుండా ఎంతసేపు ఆయన మీద పడేసినా సరే, ఇందాక వృద్ధి రేటు చెప్పాను. అలాగే మీకు
పారిశ్రామిక ప్రగతి చూసుకుందాం సార్. ప్రజలకు చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. కేవలం మీకు గమనిస్తే సిఏఏ అగ్రిమెంట్లు 19,50,000 కోట్ల అప్పు, ఏది సిఏఏ సమిట్లు దావోసీలు వచ్చినవి 14 నుంచి 19 దాకా అనుకుంటే 19,50,000 ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 13,50,000 కోట్ల ఒప్పందాలు. ఇవన్నీ 33 లక్షల్లో వీళ్ళు ప్రాణాలకు తగ్గించి అంత చేసిన దాంట్లో 32,803 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చేసారు, ఇంక్లూడింగ్ కేఎం మోటార్. దానివల్ల ఉపాధి కల్పన ఎంత తెలుసా సార్? 14 to 19 ఎస్, 32,000 కోట్లు. 32,803 కోట్లు. నేను ఎవరితోనో డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో వాళ్ళు ఉద్యోగాలు కల్పించింది కేవలం 38,000 మందికి. అవునా? అవునండి. మళ్ళీ 20 లక్షలు కల్పిస్తారట. అరే ఉండండి. వాళ్ళ మాటలు మీకన్నా చెప్పేవాడు వేదాంత అయితే వినేవాడు చంద్రబాబు. వాళ్ళకే అది వినేవాళ్ళు వెర్రివేదలైన ప్రజలు అనుకుంటే చాలా తప్పది. మీకు ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 1,103 కోట్లు గ్రౌండ్ అయితే 3,47,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. దీనికి ఎంఎస్ఎంఈల దగ్గర 13,50,000 కలుపుకుంటే ప్రైవేట్ సెక్టర్లో 16,40,000 మందికి. అందుకే చూడండి, నిండుకొండ తొనకదంటారు. ఆయన ఏ రోజు నేను ఎంత చేశాననేది కళ్ళ ముందు కనబడుతుంది. చెప్పుకోవాలి కదా సార్, చెప్పుకోకపోతే మనం ఏం చేస్తాం సార్? నేను చెప్తున్నాను, నాగార్జున యాదవ్ చెప్పడా, నేను నాగార్జున యాదవ్ చెప్పడా అడగండి ఒకసారి. ఎందుకంటే వ్యవసాయం మీద మా చెడ్డ ప్రేమ పేలకు చేస్తారు కదా. 14 నుంచి 19 కండి మీరు నమ్మరు, 61,758 కోట్లు మాత్రమే సాయం చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి కరోనా పాండమిక్లో కూడా 1,75,571 కోట్లు సాయం చేశారు వ్యవసాయ రంగానికి. అలాగే మీరు ఉద్యోగ కల్పన గురించి వీళ్ళు తెగ సెలరైపోతారు కదా సార్. ఈ వ్యవసాయంలోనే మీరు గమనిస్తే గోదాములు అండి 1,134 గోదాములు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఒక్క గోదాం కడితే ఒట్టు. అలాగే రైతు భరోసా కేంద్రాలు 10,778 కట్టారు. మీరు ఏదైనా తీసుకోండి సార్, ఒక ఆర్బీకే సెంటర్. ఇప్పుడు సంపద సృష్టి అన్న దగ్గర మీకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఏమైపోయిన దగ్గర నేను లెక్క చెప్తున్నాను సార్. ఇది మీకు ఇంకో మాట చెప్తాను. విద్య అన్న దానికైతే విద్యా దీవెనకి 12,576 కోట్లు, వసతి దీవెనకి 6,000 ఇందాక చదివిన అన్నాను కదా, అమ్మఒడికి 26,349 కోట్లు, స్వేచ్ఛ వ్యాపింగ్కి 42 కోట్లు, ట్యాబులకి 685.87 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాలకు 6,141.34 ట్యాబ్లు ఇవన్నీ పోయాయి కదా. ఇంకా ట్యాబ్లు ఎక్కడున్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్లు ఎక్కడున్నాయి, దాంట్లో టోఫెల్ శిక్షణ ఎక్కడుంది, సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడుంది, అన్నీ పోయినట్టే కదా. ఇక అవన్నీ సభకు నమస్కారమే. వీళ్ళు మళ్ళీ విద్యారంగంలో పెనుమార్పులు సృష్టిస్తాం. దావోస్లో లోకేష్ గారు ఇంటర్వ్యూ. మీరు ఇంకోటి చూడండి, నివేదిక కూడా తెప్పించారు. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందంట జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. అన్ని ఎత్తేయడానికి కుట్రది. అదే వీళ్ళకి చేతకంతానం చెప్పండి, ఎట్టు కుట్రలు అంటారు ఇవి. చేతకంతానం. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎగుమతుల్లో వీళ్ళు ఇంత విజనరీ, ఇంత ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు 90,829 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు సార్. 12వ ప్లేస్ 33 స్టేట్లో. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 22-23కి వచ్చిన డేటా 1,59,368 కోట్లు 6వ ప్లేస్లో ఉన్నాం. రైట్ సార్, మీరు ఇంత చెప్పారు కదా. రామాయపట్నంకి 3,736.14, మచిలీపట్నం నుంచి 5,115.73, మూలపేటకి 4,361.91, కాకినాడ గేట్వేకి 2,123.43, అలాగే జువ్వలదిన్నకి 288.8, నిజాంపట్నంకి 451, మచిలీపట్నం 422, ఉప్పాడ 361, బుడగట్లపాలెం 365.81, పూడిమడక 392.53, బియ్యపు తిప్పకి 429.43, ఓడరేవుకి 417.55, కొత్తపట్నం 392.45, మచిలీపట్నం అప్గ్రేడేషన్లో ఉంది. ఇది కాక ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి చింతపల్లి 23.74, భీములు 24.86, రాజంపేట 24.77, దొండవాక 23.90, ఉప్పలంక 5.74 కోట్లు, రాయదరువు 23.9. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఏమయ్యాయని ఖజానా నుంచి అడుగుతున్నావు కదా. ఇది లెక్క, ఇది బడ్జెట్. 4 సంవత్సరాల బడ్జెట్ పయ్యాల కేసు గారు నడితే 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్లు తీసుకొని వస్తే లెక్కలు అనా పైసలతో టాలీ కాకపోతే నాకు చెప్పు తీసుకోవటమండి ఎక్కడైనా సరే. ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఏమీ తెలియవా? 14 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఇవాళ ఓ లోకేష్ చిన్నపిల్లడు ఆయన మాట్లాడినా, లేకపోతే కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంటే అర్థం ఉంది. అయ్యో వీళ్ళు అనుభవం లేకుండా వచ్చారని. ఎవరండి మీకు ఇస్తున్నారు ఇవే? ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఈ దిక్కుమాల డేటా? ఈ దిక్కుమాల డేటాతో ప్రజలను ఎన్నాళ్ళు దబాయించుకుని వెళ్తారు? ఆల్రెడీ అధికారం వచ్చింది కదా. అధికారం రాలేదు అంటే మీరు చెప్పండి. ఈ పెట్టగదలు విని చచ్చారు అందరూ. ఎన్నిసార్లు చెప్పాలి? గవర్నర్ కూడా అమాయకం చేసి 10 లక్షల కోట్లని చదివించారు. మళ్ళీ బడ్జెట్ పెట్టినప్పుడు 6.43కి 4 కన్ఫైన్ అవుతారా? ఎవరు అడిగిన వాళ్ళు లేరా? దావోస్ పైన కూడా గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించేస్తారు. వాళ్ళకి ఏం పని పడి ఉండదు. గవర్నర్ అబద్ధాలు చెప్పుకుని పెట్టకథలు రాసుకుని ఎవడో కథ రాసిస్తాడు. ఆ కథలు చదవడానికి ఉంటారు. వచ్చి నుంచి ఆలోచించారు వాళ్ళు. ఎక్కడ దౌర్భాగ్యం అండి రాష్ట్రానికి, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కూడా మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు వైద్యంకి సంబంధించింది మీకు హాస్పిటల్ కూడా, ఎందుకంటే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఏమైనా అడుగుతున్నాడు ఆయన. అంత స్థాయి ఉన్న వ్యక్తి డబ్బులు ఏమైనా అడుగుతాడా? ఇది కూడా లెక్క చెప్పండి సార్. హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టారు? 794 కోట్ల దగ్గర. అదే అక్కడ శ్రీకాకుళంలో
750 కోట్లు మంచినీరు వైఎస్ఆర్ కలిపి అక్కడ హాస్పిటల్ కడితే కిడ్నీ ఉద్దానం సెంటర్ది ఉద్దానంలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి పంపించాలి సార్, అది కూడా చూసిరండి సార్. ఇప్పుడు చూడలేదు. మీ కోరిక నెరవేర్చారు. ఇప్పుడు చూడరు సార్. ఎందుకంటే అలాగా అద్దె కొంపలోనూ చిన్న షెడ్లోనే పెట్టి డయాలసిస్ సెంటర్ చేయలేదు సార్. పక్కా బిల్డింగ్, శాశ్వత వాటర్ సప్లైకి పర్మనెంట్ సొల్యూషన్స్ ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీకి డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు లెక్క చెప్పమని చెప్తా సార్ నేను. రైట్ సార్. విలేజ్ క్లినిక్లు 10,032, అది బిల్డింగ్ కదా. 2,200 మంది గ్రామంలో ప్రజల దగ్గర రైతు భరోసా కేంద్రం, సచివాలయ కేంద్రం, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనరా ఏంటి సార్ ఇది? ఇది ఈ రోజుది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైన విద్య. ఒక్కసారి, ఎందుకంటే నేను పాతది అంటే గతంలో కూడా ఈ రకంగానే ముందు గవర్నమెంట్ని ఏ రకంగా తిట్టిపోసారని చెప్పడానికి ఒకసారి రోసయ్య గారు బయట ప్లే చేయండి. ఆ రోజుల్లోనే రోసయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఏ మాటలు చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూడా అవే చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఏది చేయరు ప్రజలకని చెప్పడానికి రోసయ్య గారు ఏమంటున్నారు అనేది ఒకటి ప్లీజ్. నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఎస్ నాగార్జున గారు, ఇదేంది అలవాటైన విద్య ఇది? ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ని నిందించడం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు. నాకు అనుమానం ఏంటంటే కొద్ది రోజులు ఇంకొక సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దుతారు ఇవేమీ చేయలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ పైన మోడీ గారి పైన పడతారేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడింది చూస్తే వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకి పోలవరానికి ఇచ్చారు, ఆ తర్వాత అమరావతికి ఇచ్చారు, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఏం ఇవ్వలేదు క్లెయిమ్ చేసుకుంటారు సార్. చెప్పింది వారు చెప్పింది చెప్తున్నా. ఆయన క్లెయిమ్ చేసుకున్నదే. అంటే రేపు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పడానికి ఇప్పటి నుంచి ఒక బాట వేసుకున్నారా ఏంటి? అవసరమైతే మోడీని కూడా తీసుకొచ్చేస్తారా త్వరలో, ఇంకో 1 yearలోనో 2 yearsలోనో? లాస్ట్ 1.5 years. గారు ఒకటి అక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఏకరవు పెడుతున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ లేని ఆర్థిక కష్టాలండి అవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఇప్పుడు అప్పుల గురించి లేవని చెప్పాము. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాల గురించి చెప్తున్నాడు. దాంట్లో కూడా అదే చెప్తామండి, కాగ్ రిపోర్ట్ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి సంవత్సరం ఉద్యోగస్తులకు జీతాలు సంవత్సరానికి ఎంత ఇచ్చారంటే 35,240 కోట్ల రూపాయలు అయినాయండి ఉద్యోగస్తులందరికీ జీతాలు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి జీతాలు ఎంతో చెబితే ఆశ్చర్యపోతారు. సుమారుగా సాలరీస్ అండ్ వేజెస్ చూసుకుంటే 53,867 కోట్ల రూపాయలండి. 53,867 కోట్ల రూపాయలు అంటే 18,627 కోట్ల రూపాయలు ఉద్యోగులు ఏరుకోరి ప్రేమించి మరి అభిమానించి ప్రేమించి లవ్ చేసి మరి తెచ్చుకున్నారు చాలా మంది ఉద్యోగస్తుల్ని పెంచారు. వాళ్ళ జీతాలకి మీరు ఖర్చు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది మీరు లెక్క చెప్తున్నారు. కానీ చాలా మంది ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారిని లవ్ చేసి తెచ్చుకున్నారు కదా. నేనేమి అబద్ధాలు చెప్పట్లా. వాస్తవమే, అది కూడా వస్తుందండి చిన్నగా. శాలరీస్కి వేజెస్కి సంబంధించి 2018లో 35,240 కోట్ల రూపాయల నుంచి తర్వాత పెంచుకుంటూ కొత్త ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వెలుగు ఆపరేటర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, ఈ మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ వీరందరికీ సంబంధించినటువంటి జీతభత్యాలు పెంచుకుంటూ 18,627 కోట్ల రూపాయలు పెంచాం. లాస్ట్ ఇయర్ కూడా జీతాలు ఇచ్చాం జగన్మోహన్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జీతాలు పెద్ద సమస్య ఏం కాదు. ఇంకొకటి ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పులకి నేను వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాను, నా వల్లే అవ్వట్లేదు అని చెప్పాడు. నిజంగా ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆయన కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ చేశాడు కదా. అవును, మరి ఆయన చేసిన అప్పులకి వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కట్టారో చెప్దాం. 2019-20 జగన్మోహన్ రెడ్డి గారు తమ మొదటి సంవత్సరంలో 17,653 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. 20-21 అంటే సెకండ్ ఇయర్లో 20,018 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టారు. 21-22లో 22,165 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు.
22-23లో 25,492 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. తన చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి వడ్డీ చంద్రబాబు నాయుడు గారు గతంలో తెచ్చినటువంటి అప్పులకి 29,433 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కూడా వడ్డీ కట్టాలి కదా, ఈ సంవత్సరం వడ్డీ 28,754 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాడు. పెద్దగా ఏమీ మార్పులు ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వడ్డీకి చంద్రబాబు నాయుడు గారు కట్టిన వడ్డీలకి అటు ఇటుగా అంతే ఉంది కానీ సూపర్ సిక్స్ మర్చిపోవాల్సింది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, సూపర్ సిక్స్ మర్చిపోవాల్సిందేనా ప్రజలంతా? పెండింగ్ బిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాదు సార్, ఒక్క నిమిషం సార్ కాదు పెండింగ్ బిల్స్ కూడా చెప్తా. ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి గల కారణం నాకు ఇవన్నీ ఈ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. పెండింగ్ బిల్స్ స్లైడ్ 26లో ఆయన ఏం చెప్పాడంటే పెండింగ్ బిల్స్ 22,252 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే నేను కట్టేశాను, అబ్బా ఇంకా కట్టాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారండి. ఈయన 22,252 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కట్టాడట. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెండింగ్ బిల్స్ కట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ బిల్స్ ఎంత కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన పెండింగ్ బిల్స్ 42,183 కోట్లు కట్టాడు. 42,183 కోట్ల రూపాయలు కట్టారు. పెండింగ్ బిల్స్ సమస్య కాదు చంద్రబాబు నాయుడు గారికి, ఇంట్రెస్ట్ పేమెంట్ సమస్య కాదు, శాలరీస్ ఇవ్వడం సమస్య కాదు, ఇవేమి సమస్య కాదు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే పెన్షన్స్ ఇచ్చా కదా నేను అంటున్నాడు. సార్ ఇందులో సార్ పెన్షన్స్ పెంచేసాం మేము, ఒకటి అయిపోయింది అంటున్నారు. ఒక్క నిమిషం సార్, పెన్షన్స్ వాళ్ళు చెప్పినట్టు 4,000 రూపాయలు పెన్షన్స్ పెంచితే 36,686 కోట్ల రూపాయలు 36,680 కోట్ల రూపాయలు కావాలి సార్. నిజంగానే నేను పెంచేశాను కదా అంటారు. కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నది ఆయన హామీ. అంటే అప్పుడు ఎంత అవుతుందంటే 48,855 కోట్ల రూపాయలు కావాలి. 48,855 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు డబ్బులు కావాలనుకుంటే పెన్షన్లకి చంద్రబాబు నాయుడు చెల్లిస్తుంది దాదాపుగా అనుకున్న దానికంటే 14,000 కోట్ల రూపాయలు తక్కువ చెల్లిస్తున్నాడు. కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా వారు చెప్పినటువంటి పెన్షన్ స్కీమ్ కూడా పూర్తిగా వాళ్ళు అమలు చేయట్లా. కాబట్టి సూపర్ సిక్స్ హామీలు అనేవి మొదటి సంవత్సరం తను వచ్చినటువంటి మొదటి పాలనా సంవత్సరంలో ఒక్క సూపర్ సిక్స్ హామీని కూడా కంప్లీట్ గా అమలు చేయలేదు. పాక్షికంగా, చాలా పాక్షికంగా ఎన్టీఆర్ పెన్షన్, అదే విధంగా 3 సిలిండర్లకు సంబంధించి చాలా పాక్షికంగా అమలు చేశాడు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఇటువంటి బడ్జెట్ మళ్ళీ మీరు ప్రవేశపెడతారు, మళ్ళీ డిమాండ్స్ వస్తాయి, మళ్ళీ జరుగుతాయి. కాబట్టి సూపర్ సిక్స్ హామీలు మొదటి సంవత్సరంలో డకౌట్ అయినా రెండో సంవత్సరంలో అయినా సూపర్ సిక్స్ కొట్టాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామీలాగే పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహం 1.0 2.0 ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి వారి హామీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాం అనేది స్పష్టంగా చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపున మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. తన పైన ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి, ఏది హామీలు నెరవేరుస్తానని ఫీలింగ్స్ పెట్టుకోకండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి వచ్చుండాయి ఫీలింగ్స్ అనుకోకుండా చచ్చుండాయి ఫీలింగ్స్ అని ప్రజలు అనుకోవాలనేది ప్రజలందరిలో జరుగుతున్నటువంటి చర్చ. ఆ రకంగానే ఇంకా ఫీల్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.